రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామం జరిగింది ఇవాళ ఢిల్లీలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ కామెంట్స్ చేసిర్రు. చాలా కాలంగా అంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చర్చ జరుగుతూ ఉన్నది దీని మీద. రాష్ట్రంలో మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్యలో సఖ్యత లేదు, రెండు వర్గాలుగా ఏర్పడి గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళ మధ్యలో అని చెప్పి మొదటి నుంచి కూడా గొడవ జరుగుతూ ఉన్నది, ప్రచారం జరుగుతూ ఉన్నది. కానీ ఇవాళ ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చిర్రు. మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్యలో ఎక్కడ కూడా సఖ్యత లేదు, ఇద్దరు ఒక గొడవ జరుగుతూ ఉన్నది వీళ్ళ మధ్యలో అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన ఇవాళ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి తన నివాసంలో మీడియాతోటి చిట్చాట్ చేసిర్రు. అంటే మీడియా ప్రతినిధులను పిలుచుకొని మామూలుగా పిచ్చపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇట్లాంటి చాలా అంశాలైనా బయటపెట్టిర్రు. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తన సీటు మీద కన్నేసిర్రు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన నోటితోటి తాను చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. తన సీటు అంటే ముఖ్యమంత్రి సీటు మీద మంత్రులందరూ కూడా కన్నేసిర్రు. నా పని నేను చేసుకుంటా పోతా ఉన్నాను, ముఖ్యమంత్రిగా నేను ఏ మేరకు చేయాలనో ఆ మేరకు చేస్తా పోతా ఉన్నాను, ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేరుస్తున్నాను నేను. కానీ మంత్రులు సరిగా పనిచేస్తలేరు, ఎవరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా సరిగా పనిచేయట్లేదు. వాళ్ళంతా కూడా ఒకటే టార్గెట్ తోటి ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ముఖ్యమంత్రి కుర్చీ. నేను కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి కుర్చీ మీద వాళ్ళందరూ కన్నేసిర్రు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి సీటు కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఎవరు కూడా సరిగా పనిచేయట్లేదు అని చెప్పి ఆయన ఢిల్లీలో చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఇది బయటకు వచ్చింది, కానీ చాలా కాలంగా ఇంటర్నల్గా ఇష్యూ మీద గొడవ ఇంటర్నల్గా వివాదం జరుగుతూ ఉంది. ఆ సెగలు ఆ పొగలు అనేటివి బయటికి కూడా వస్తూ ఉన్నాయి, చాలాసార్లు వచ్చినాయి. గతంలో చాలామంది మంత్రులతో వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి మీటింగ్లలో అక్కడిక్కడ గొడవలు జరిగినాయి, వాదోపవాదాలు జరిగినాయి అని చెప్పి వచ్చింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోటి కేబినెట్ మీటింగ్లోనే గొడవ జరిగింది, నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిందనే చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కావచ్చు, అట్లా ఇంకా చాలామంది మంత్రులతో దూరం పెరిగింది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతూ ఉన్నది. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా సన్నిహితంగా ఉన్న సీతక్కతో కూడా ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది. వాళ్ళు గతంలో ఉన్నంత సఖ్యతగా ఇప్పుడు ఉండట్లేదు. అన్నా చెల్లెలుగా పిలుస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా. కానీ ఇప్పుడు అన్నా చెల్లెల బంధం ఆ స్థాయిలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. అంటే దూరం పెరిగింది అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది గతంలో. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి సీటు మీద హోప్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. అంటే 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు చాలామంది సీనియర్లు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది కూడా సీనియర్లు ముఖ్యమంత్రి సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్ వచ్చింది, నా వల్లే అధికారంలోకి వచ్చిందన్న ధీమాలో కూడా ఆయన ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. సో అధిష్టానం కూడా ఆయనకు పీసీసీ పదవి ఇచ్చింది. ఆయన పీసీసీ చీఫ్గా ఉండగానే పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకే ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సో వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు ప్రభుత్వం ఉంటుందా పోతా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒకవేళ వేరే వాళ్ళకి పదవి ఇస్తే రేవంత్ రెడ్డి ఒప్పుకునే పరిస్థితి లేకుండే అప్పుడు. సో సీనియర్లను బుజ్జగించేసి తుమ్మల కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా బుజ్జగించి ఈయనకు రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త వ్యక్తి అయినప్పటికీ ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేసిండు పార్టీకి. ఆయన ప్రచారం జరిగింది అప్పుడు ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులకు ఫైనాన్షియల్గా సహకరించిండు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారనే మాట వినిపించింది. సో ఆ తర్వాత ఆయన కూడా నేను నెంబర్ 2 అని చెప్పి ప్రభుత్వంలో నేనే నెంబర్ 2 అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సీటు మీద ఆశలు పెట్టుకొని చాలా కాలం వేచి చూసిర్రు. కానీ ప్రభుత్వం వన్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం సీట్ అనేది రేవంత్ రెడ్డికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కేవలం అంటే చాలా కాలం తర్వాత మన ప్రభుత్వం వచ్చింది అన్న ఏకైక సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళు ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా మంత్రి పదవులు ఇచ్చినా కూడా వాళ్ళ శాఖల మీద కానీ వాళ్ళ ఇచ్చిన పదవుల మీద కానీ మంత్రులు ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ తోటి లేరు, వాళ్ళు సంతృప్తికరంగా లేరు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా ముఖ్యమంత్రి సీటు పైన ఉంది. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్లు, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్గా కూడా చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కాదని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇచ్చేసరికి వీళ్ళంతా అలగవహించారు అని చెప్పి అప్పుడే ప్రచారం జరిగింది. కానీ అంత వ్యవస్థను సెటరైట్ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డిని సీట్లో కూర్చోబెట్టారు. బట్ ఆ తర్వాత కూడా మంత్రులతో చాలాసార్లు మీటింగుల్లో ఒకరికి గొడవలు జరగడం, అంటే వాదోపవాదాలు జరిగినాయి అని చెప్పేసి బయటకి లీక్లు వచ్చినాయి. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం అంతా బాగానే ఉందని చెప్పడం, ఆ తర్వాత
ఈ ఢిల్లీ పర్యటనలు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో ఈ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో చాలాసార్లు చాలా అంశాలు బయటకు వచ్చినాయి, చాలా చర్చలు జరిగినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి నేరుగా రాహుల్ గాంధీతో భేటీ అయ్యి వస్తారు. అట్లాగే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి నేరుగా భేటీ అయ్యి వస్తారు. ఇట్లా బట్టి విక్రమార్క వెళ్ళి భేటీ అయ్యి వస్తారు. సో వీళ్ళందరికీ ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. బట్ రేవంత్ రెడ్డికి మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. దాదాపు ఇవాళతో 32 సార్లు ఆయన ఢిల్లీకి వెళితే చాలా కాలం తర్వాత ఇవాళ ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు ఢిల్లీలో. సో ఈ గ్యాప్లో చాలాసార్లు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన ఇంటికి రానివ్వలేదు. ఏ ఉన్నా కూడా కేసీ వేణుగోపాల్తో మాట్లాడుకోమని చెప్పి పంపించేసిరని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. సో ఇట్లా బట్టి విక్రమార్క వెళ్ళి కలిసినప్పుడు బట్టి విక్రమార్కనే ముఖ్యమంత్రి కాబోతున్నాడే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 సార్లు సింగిల్గా వెళ్ళి కలిసిరు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో, ఆయనను వాళ్ళ భార్య వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయ్యి వచ్చిరు. అట్లా వెళ్ళిన 1-2 సార్లు కూడా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారం 10 రోజుల లోపల సీఎం మారబోతా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కాబోతున్నారని. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక 10-20-30 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. ఆయన ఎన్నికల సమయంలో సహకరించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఆయన వెంట వస్తూ ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి ఆయన బీజేపీతో కానీ వేరే వాళ్ళతో కానీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా గతంలో జరిగింది. సో అంటే ముందు నుంచి కూడా ఎవరు కూడా క్యాబినెట్లో ఉన్న వాళ్ళు సఖ్యతగా లేరు. ఉన్న 12 మందిలో కూడా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉందనే విషయం ఇవాళ ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్పినటువంటి మాటల ద్వారా క్లారిటీ వచ్చింది. ముందు నుంచి కూడా వీళ్ళంతా పోటీ పడుతూ ఉన్నారు సీటు కోసం తప్పితే రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం ఎక్కడ కూడా పనిచేయట్లేదన్న ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉన్నది. ఎప్పుడు కానీ ఒక కేబినెట్ అన్నప్పుడు ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వ్యక్తి ఆదేశాల ప్రకారం ఒక ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని అందులో ముఖ్యమంత్రిది ఎక్కువ పాత్ర ఉంటుంది, నిర్ణయాధికారం ఆయనది ఉంటుంది. సో వీళ్ళంతా కలిసి ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో నడిచినప్పుడు మాత్రమే పాలన అనేది సాఫీగా సాగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరు కూడా పని చేయట్లేదు, సహకరించట్లేదు, నేను మాత్రమే నా పని నేను సక్రమంగా చేసుకుంటూ పోతున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కంప్లీట్గా పార్టీలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ విభేదాలను, ఏదైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా రచ్చకీడ్చినట్టు అయింది. అయితే ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది? ఇన్ని రోజులు అంటే కూడా నీరు కప్పిన నిప్పులాగా లోపలనే నడిచిందంత వ్యవహారం. ఆ కేబినెట్ మీటింగ్లో వాళ్ళు ఏం జరిగినా, వాదోపవాదాలు జరిగినా ఏదో చిన్నగా బయటకు లీక్ వచ్చింది తప్పితే పెద్దగా ఎవరు కూడా దాని గురించి బయట అధికారికంగా మాట్లాడలేదు. మీడియాకి ఆఫ్ ది రికార్డ్గా చెప్పారు తప్పితే ఎవరు కూడా అఫీషియల్గా ఇట్లా ఉంది పరిస్థితి, ఎవరంటే ఎవరికి పడట్లేదని ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి మీడియా వాళ్ళతో కూర్చొని ఈ మాట చెప్పడం, ఎవరు పనిచేయట్లేదు, కొందరు నన్ను అడ్డుకుంటా ఉన్నారు, కొందరు నా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, కొందరు నా మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ నేను నా పని నేను చేసుకుంటా పోతా ఉన్నాను, కొందరు ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇవాళ చిట్చాట్లో. మిగతా ఏవైతే రాహుల్ గాంధీతో కలిసి ఏమేమి మాట్లాడారు ఇవన్నీ కూడా చెప్పారు. కానీ ఇందులో ఇది ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి, ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి ఏదైతే రగులుతున్నదో వివాదం ప్రభుత్వంలో, ఆ వివాదానికి సంబంధించి ఇవాళ ఆయన పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చిర్రు. ప్రభుత్వంలో పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎందుకు పాలన ఇట్లా పడకేసింది, ఎందుకు రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది, ఎందుకు రెవెన్యూ పడిపోయింది, ఎందుకు హామీలు అమలు చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు అంత అస్తవ్యస్తమైంది రాష్ట్రం అనే దానికి ఇవాళ ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్పినటువంటి అంశాలే ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అయింది. మరి ఇప్పుడు అక్కడ చిట్చాట్లో చెప్పిన మాటల్ని బయటకు వచ్చిన తర్వాత నేను అనలేదని మాట మార్చొచ్చు. గతంలో చాలాసార్లు ఇట్లా జరిగింది. నాగార్జున కేసులో కావచ్చు, ఇంకా చాలా ఇష్యూల్లో చిట్చాట్లో చెప్పారు. సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేసిరు. లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునే ప్రశ్నించేలాగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. కానీ ఆ తర్వాత నేను అట్లా అనలేదు, మీడియా వక్రీకరించిందని కూడా అప్పుడు చెప్పుకున్నారు వాళ్ళు. బట్ ఇవాళ పర్ఫెక్ట్గా ఆయన ఇవే మాటలు అన్నారు. నా పని నేను చేసుకుంటా పోతా ఉన్నాను, మంత్రులు ఎవరు సరిగా పనిచేయట్లేదు, వాళ్ళందరూ కూడా నా సీటు పైననే, ముఖ్యమంత్రి సీటు పైననే కన్నేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కానీ ఏమో ఇది చిట్చాట్లో చెప్పారు, ఆఫ్ ది రికార్డ్ అంటే కెమెరా లేకుండా చెప్పారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చే అవకాశం కూడా ఉన్నది, అట్లా అనలేదని చెప్పుకునే పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము, మంత్రిమండలి అంతా కూడా అతలాకుతలంగా ఉంది, ఒకరంటే ఒకరికి పడట్లేదు.
పాలన అనేది కంప్లీట్గా పడకేసింది అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి తన నోటితో తానే ఒప్పుకున్నాడు. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? మంత్రుల మీద ఆయన నెపం పెట్టిండు, మంత్రులు పనిచేస్తలేరు, నేను మాత్రమే పనిచేస్తున్నా అని చెప్పుకున్నాడు. మరి ఇప్పటి వరకే సరిగా సహకరించని మంత్రులు మరి ఇక మీదట ఎట్లా సహకరిస్తారు? మంత్రుల మీద నెపం వేసినాక వాళ్ళు సరిగా పనిచేయట్లని చెప్పిన తర్వాత ఇక మీదట మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నది? వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి సహకరిస్తారా, లేకపోతే మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి ఇంకేమైనా చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే కొందరి మీద కొంచెం వాళ్ళు ఎవరినైనా కలవడం, ఒక 4 రోజులు కనిపించకుండా పోవడం, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడే చాలా అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు అనిరుద్ రెడ్డి కామెంట్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసినప్పుడు ఎందుకు ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఆయన ఏదన్నా సీఎం సీట్ ఆశిస్తూ ఉన్నారా, ఆయన తొక్కడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనే ఆ ప్రచారం జరిగింది. ఇట్లా చాలామంది మంత్రుల విషయంలో చాలా అంశాలు బయటకు వచ్చినాయి. చాలా ఆఫ్ ది రికార్డ్గా కాంగ్రెస్ వాళ్ళే చాలామంది చెప్తున్న పరిస్థితి, ఈ మంత్రి బయటకు రాకుండా ఆయన మీద పలానా ఇష్యూ పెట్టారు, పలానా కేసులో ఆయన ఒక వివాదం, ఆయన డిపార్ట్మెంట్లో ఒక వివాదాన్ని, ఒక స్కామ్ను సృష్టించి ఆయనను అక్కడి నుంచి కదలకుండా చేశారు. ఈ డిపార్ట్మెంట్లో ఇట్లా ఒకటి, ఈ మంత్రిని అట్లా కదలకుండా చేశారు. ఇట్లా చాలా రకాల అంశాలు బయటకు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా వాటిని అధికారికంగా ఎవరు ధృవీకరించని పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితి రేవంత్ రెడ్డి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇదే జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ బందీలను చేసి కూర్చోబెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నా. సో మరి ఆ బంధనాలు తెంపుకొని వాళ్ళు ఇక మీదటైనా పనిచేస్తారా, లేకపోతే బదనాం చేసిరు కాబట్టి ఇంకా కంప్లీట్గా పనిచేయడం ఆపేస్తారా అనేది చూడాలి.